బస్సు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి బస్సును సాంకేతికంగా పరిశీలిస్తూ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదన్నది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్న సందర్భాల్లో ప్రయాణికులు ఎలా బయటపడాలో ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగం, అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ వాడకం, ప్రమాద సమయంలో గందరగోళానికి గురికాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి బస్సు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామంటున్న ఆర్టీఓ ప్రవీణ్తో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో వరుసగా బస్సు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అసలు బస్సు ప్రమాదాలకి కారణం ఏంటో తెలుసుకుందామని ఆర్టీఏ అధికారులు రంగంలోకి దిగారు. ప్రతి ఒక్క బస్సుని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ తనిఖీలు చేపట్టారు. అసలు వారు ఈ బస్సులు తనిఖీ చేస్తున్నప్పుడు ఏమి గ్రహించారో వారిని అడుగుతాం. మనతో పాటు ఆర్టీఓ ఆఫీసర్ ప్రవీణ్ గారు ఉన్నారు. సార్, ఇటీవల మీరు తనిఖీలు చేపట్టారు. మార్కాపురం ఇన్సిడెంట్ చూసుకున్నా, ఇటు కర్నూలు ఇన్సిడెంట్ చూసుకున్నా పూర్తిగా బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీని మీద ఏం మాట్లాడతారు సార్? అంటే బస్సు ప్రమాదాలకు సంబంధించి ముందు ప్రమాదాలకు కారణం, తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత నష్ట నివారణ చర్యలు, ఈ రెండింటికి సంబంధించి ఇప్పుడు క్షుణ్ణంగా తనిఖీలన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రమాదాలకు కారణం మానవ తప్పిదాలే అనేది క్లియర్గా ప్రతి ప్రమాదంలోనూ తెలుస్తుంది. ఈ మానవ తప్పిదాలను నివారించడం కోసం టెక్నాలజీని ఉపయోగించాలనేది రవాణా కమిషనర్ గారు ఆ డెసిషన్ తీసుకుని ఉన్నారు. బస్సెస్లో డాష్ క్యామ్స్ ఇంట్రడ్యూస్ చేయడం, ఆ టెక్నాలజీ ఉన్న డాష్ క్యామ్స్ డ్రైవర్ బిహేవియర్ని మనకి కంట్రోల్ రూమ్లో అలర్ట్ చేస్తుంది. డ్రైవర్ నిద్రమత్తుగా ఉన్న, ఫోన్ మాట్లాడుతున్నా, అలసత్వంగా అంటే అలర్ట్నెస్ తగ్గినా కూడా ఆ డాష్ క్యామ్ క్యాప్చర్ చేసి అవి మన కంట్రోల్ రూమ్లో అలర్ట్స్ ఇస్తుంది. అక్కడి నుంచి మనం ఇక్కడి నుంచే డ్రైవర్ని వార్న్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అది మానవ తప్పిదాలకు సంబంధించి ఆ చర్యలు. తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత నష్ట నివారణ తగ్గించే దానికోసం బస్సులో ఉన్న భద్రతా ప్రమాణాల మీద ప్రత్యేకంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. అన్ని భద్రతా ప్రమాణాలు ఇంక్లూడింగ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కరెక్ట్గా గేజ్ మెయింటైన్ అవుతుందా లేదా, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏఐఎస్ బస్ బాడీ కోడ్ ప్రకారంగా వాటి కొలతలు ఉన్నాయా లేదా అనేది కూడా చాలా మైన్యూట్ డీటెయిల్స్ వరకు వెళ్ళి తనిఖీలు చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో ఏమైనా ఆ ప్రమాణాల ప్రకారం లేకపోతే ఆ బస్సుల్ని సీజ్ చేసి వాటి కరెక్షన్ మెజర్స్ తీసుకుని కరెక్షన్ చేయించిన తర్వాతే మళ్ళీ వాటిని తిప్పేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. సో మేజర్గా ఈ యాక్సిడెంట్స్ అన్నీ నైట్ టైం జరుగుతూ ఉన్నాయి. ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వీరు తప్పిదం అని అంటున్నారు. అసలైతే దీనికి సంబంధించింది షిఫ్ట్స్ ఉంటాయి కదా సార్, మారుతూ ఉంటారు, అట్లాంటివి కూడా ఏమీ జరగట్లేదు ఇటువంటి బస్సెస్లో? ఎస్ అండి, అంటే ప్రతి ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఉన్న బస్కి 2 డ్రైవర్స్ ఉంటారు. ఏ డ్రైవర్ కూడా 8 hours మించి వర్క్ చేయలేరు. అవి కూడా తనిఖీల్లో జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. యూజువల్గా బస్సెస్ ఎక్కువగా మూవ్ అయ్యేది కూడా నైట్ టైమే కాబట్టి ఎక్కువ యాక్సిడెంట్స్ నైట్ టైంలో జరుగుతున్నాయి. అయితే డ్రైవర్ అలర్ట్నెస్, సడన్గా డ్రైవర్ అలర్ట్నెస్ మిస్ అయినప్పుడు ఇది జరుగుతుంది. సో అందుకని ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఇలా టెక్నాలజీని యూజ్ చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. సో టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు కరెక్టే, కానీ ఇప్పుడు ఏవైతే బస్సులు ఉన్నాయో మనం రీసెంట్గా 2-3 యాక్సిడెంట్స్ చూసుకుంటే పూర్తిగా ఎగ్జిట్ డోర్ ఓపెన్ కాకపోవడం, ఎగ్జిట్ డోర్లో లోపాలు ఉండడం, అంటే బయటకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా రాలేని పరిస్థితి కనిపిస్తుంది ప్రయాణికులకి. ఆ ఎగ్జిట్ డోర్స్కి సంబంధించి ఏమైనా చర్యలు చేపడుతున్నారు? అంటే ప్రతి బస్కి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ 4 రకాలుగా ఉంటాయండి. పైన రూఫ్లో హ్యాచెస్తో కలుపుకొని, తర్వాత ప్రతి గ్లాస్ కూడా టెంపర్డ్ గ్లాస్ ఉంటుంది, ఈజీలీ బ్రేకబుల్ గ్లాస్ ఉంటుంది. ఒక బస్సు ఇంపాక్ట్కి గురైనప్పుడు కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ డోర్స్ పూర్తిగా ఓపెన్ అవ్వకపోవడం, లాక్ అవ్వటం లాంటి సందర్భాలు కూడా చూడటం జరిగింది. అయితే టోటల్ గ్లాసెస్ అన్నీ కూడా టెంపర్డ్ గ్లాసెస్ ఉంటాయి కాబట్టి ప్రతి గ్లాస్కి హ్యామర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ హ్యామర్తో ఏ గ్లాస్నైనా బ్రేక్ చేసి ఇమీడియట్గా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రయాణికుల్లో కూడా ఆ అవేర్నెస్ ఇప్పుడు పెంచడం జరుగుతుంది. తనిఖీల్లో ప్రయాణికుల్ని ఎక్కడెక్కడ హ్యామర్స్ ఫిక్స్ చేసి ఉన్నాయో మీరు గమనించారా లేదా అని, కానీ ఎక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉన్నాయనేది వారికి తెలియపరిచారా లేదా అని కూడా మేము అడిగి తెలియపరచినట్టయితే తెలియపరచడం కూడా జరుగుతుంది.
సో ఫైనల్లీ ఈ మీరు తనిఖీలు చేపడుతున్నప్పుడు మీకు మేజర్ ప్రాబ్లమ్స్ ఏం కనిపించినాయి ప్రతి ఒక్క బస్సుల్లో కానీ, ముఖ్యంగా ఈ ట్రావెల్స్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ ట్రావెల్స్లోనే తప్పిదం జరుగుతూ ఉంది. మీరు తనిఖీలు చేపట్టినప్పుడు మేజర్గా మీరు ఐడెంటిఫై చేసింది ఏంటి అండ్ ప్రికాషన్ ఏంటి సార్, అసలు ఫైనల్ ప్రికాషన్ ఏంటి? అంటే ప్రికాషన్ డ్రైవర్ అలర్ట్నెస్ ఈజ్ ద ప్రికాషన్ మేడం. అట్లనే ప్యాసింజర్స్ కూడా ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు దాని నుంచి ఎలా ఎవాక్యువేట్ అవ్వాలి అనేది, ఏ సందర్భాల్లో ఏ పరిస్థితుల్లో ఎలా ఎవాక్యువేట్ అవ్వాలనేది కూడా కొంత తెలియపరచాల్సిన ఇదైతే ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు చేసిన తనిఖీల్లో మేము ఎమర్జెన్సీ ఎగ్జిట్కి సంబంధించి ప్రతి మెజర్మెంట్, ప్రతి వెహికల్కి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అన్నీ కొలిచి మైన్యూట్ ఎంఎంస్లో డిఫరెన్స్ ఉన్న వాటిని కూడా ఆపి కరెక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, ఎమర్జెన్సీ హ్యామర్స్ ప్లేస్ చేశారా లేదా, అట్లనే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ యాజ్ పర్ రూల్ ఉన్నాయా లేదా అనేది. అంటే మాతో పాటు తనిఖీల్లో పోలీస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ కూడా జాయింట్గా వస్తున్నారు కాబట్టి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ ఎక్స్టింగ్విషర్, దాని ప్రెషర్ మెయింటెనెన్స్, దాని వ్యాలిడిటీసు, తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆపరేషన్ ఇద్దరు డ్రైవర్లకి కూడా తెలుసా లేదా అనేది మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. సో పర్మిట్ లేని వెహికల్స్ నడుపుతూ ఉన్నారు, దానివల్ల కూడా తప్పిదం జరుగుతుంది. అంటే వేరే రాష్ట్రాల్లో నడపాల్సింది పర్మిట్ ఇక్కడ తీసుకొని వెహికల్స్ నడుపుతున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే డాక్యుమెంట్ ల్యాబ్స్ అనేది టోటల్గా, అంటే యాక్సిడెంట్కి డాక్యుమెంట్ ల్యాబ్స్కి డిఫరెన్స్ ఉంది. డాక్యుమెంట్ ల్యాబ్సెస్ ఆల్మోస్ట్ ఇప్పుడు అబ్సల్యూట్గానే ఉంది. డాక్యుమెంట్ ల్యాబ్సెస్ ఏమున్నా కూడా దానికి కన్సర్న్ ఫైన్ అట్రాక్ట్ అవుతుంది. అది రెగ్యులర్ చెకింగ్స్లో ఈజీగానే, అంటే మా ఇప్పుడున్న సాఫ్ట్వేర్లో వెహికల్ నెంబర్ కీ ఇన్ చేయగానే దానికి ఏ డాక్యుమెంట్ ల్యాబ్స్ ఉన్నాయనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అవి ఇమీడియట్గా కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ బస్సెస్ వేరే స్టేట్లో రిజిస్టర్ అయ్యి ఇక్కడ తిప్పడం దగ్గర ఓనర్కి ఉన్న కొన్ని ఫిజిబిలిటీస్, ఆ స్టేట్లో ఉన్న కొన్ని వ్యాపార ఫిజిబిలిటీస్, ఉపయోగాల వల్ల వేరే స్టేట్లో రిజిస్టర్ చేసుకుని ఇక్కడ తిప్పడం జరుగుతుంది. అయితే కొత్తగా వచ్చిన ఏఐటిపి రూల్స్లో ఎవ్రీ 45 డేస్లో అట్లీస్ట్ ఒక్కసారి అయినా సరే హోమ్ స్టేట్ టచ్ చేయాలి అనే పాయింట్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏవైతే వేరే రాష్ట్రాల్లో రిజిస్టర్ అయ్యి మన రాష్ట్రంలో తిరుగుతున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మన రాష్ట్రానికి వస్తాయి. త్వరలోనే అవన్నీ మారుతాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ముఖ్యంగా ఆర్టీఓ ఆఫీసర్ చెప్పినట్టు విస్తృత తనిఖీలు అనేవి చేస్తున్నాయి. ముఖ్యంగా వారు తనిఖీల్లో గమనించింది, దృష్టి పెట్టిన ఒకే ఒక అంశం భద్రతా ప్రమాణాల మీద. ఎందుకంటే నైట్ టైం ఏవైతే మొన్న మార్కాపురం ఇన్సిడెంట్ చూసుకున్నా, అలాగే కర్నూలు బస్ యాక్సిడెంట్ చూసుకున్నా కూడా ఏవైతే వీటిలో ఖచ్చితంగా లోపించింది భద్రతా ప్రమాణాలు మాత్రమే, మరేవి కాదు. ఎందుకంటే బస్సుల్లో విస్తృత తనిఖీలు కూడా చేపడుతున్నారు. అయితే రానున్న రోజుల్లో ఇటువంటి యాక్సిడెంట్స్ మళ్ళీ పునరావృతం కాకుండా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు. డాక్యుమెంట్స్ లేని బస్సులు సీజ్ చేయడం, మళ్ళీ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా వారు పాటిస్తున్నారా లేదా అని తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా ఒక బస్సు స్టార్ట్ అయ్యే ముందు లోపలికి వెళ్ళి ప్రయాణికులతో వారే నేరుగా మాట్లాడుతున్నారు. ఎలా ఒకవేళ యాక్సిడెంట్ ఏమైనా తెలియకుండా ఏమైనా ఫైర్ కనుక వస్తే దాని నుండి తప్పించుకోవడానికి ఎలా అనే దాని మీద ఫైర్ ఆఫీసర్స్తో తీసుకొని మరి ఆర్టీఏ అధికారులు వెళ్ళి అక్కడ హ్యామర్స్ అనేవి విండోస్ దగ్గర హ్యామర్స్ ఫిక్స్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ముందే ప్రికాషన్స్ చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బస్సు ప్రమాదాలను నివారించడానికి అయితే ఆ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదేవిధంగా మేము కూడా కృషి చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.